నమస్తే, వెల్కమ్ టు వాకే న్యూస్. దిస్ ఈస్ మహిజా. వెల్కమ్ టు టుడేస్ టాపిక్ అస్తమించని రవి. రాయలసీమ ప్రజల హృదయంలో వెలుగులు నింపిన సూర్యుడు, భూస్వామ్యుల బూర్జువాల గుండెల్లో కదం తొక్కి వారి మదమణిచిన కొదమ సింహం, ఫ్యాక్షన్ చీకట్లను చీల్చి చెండాడిన బెబులి, రాజకీయ చరిత్రలో సీమ సింహం, పీడిత బడుగు బలహీన వర్గాల కోసమే ఉదయించిన రవి, పరిటాల రవి. ఆయన మరణం కొందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా ఆయనంటే మరింత ప్రేమ, అభిమానం, ఆదరణ. ఇక సమాజంలో ఆయనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదంటే ఆశ్చర్యం లేదు. మరి అలాంటి అభిమాన నాయకుడి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమంకి స్వాగతం. మరి ఈరోజు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా మనతో డిస్కస్ చేయడానికి పరిటాల రవి వర్ధంతి సందర్భంగా మా స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలతో ఘనంగా జరుగుతోంది. 2005 జనవరి 24న ప్రత్యర్థుల దాడిలో ఆయన హత్యకు గురైన నాటి నుంచి ప్రతి ఏటా ఈ రోజు రాయలసీమ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారు. ఈ ఏడాది కూడా వెంకటాపురం గ్రామంలోని రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి అనంతపురం టీడీపీ కార్యాలయాలు, వివిధ నియోజకవర్గాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. పరిటాల రవి రాజకీయ జీవితం గురించి చెప్పుకుంటే ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి టీడీపీలోకి ప్రస్థానం ప్రారంభం అయ్యింది. పరిటాల రవీంద్ర రాజకీయ జీవితం రాయలసీమ ఫ్యాక్షన్, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల నుంచి మొదలైంది. 1958 ఆగస్టు 30న అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే కుటుంబంపై దాడులు ఎదుర్కొన్నారు. 1970లో తండ్రి పరిటాల శ్రీరాములు, సోదరుడు సుబ్బయ్యలు భూస్వాముల దాడిలో హత్యకు గురయ్యారు. సోదరుడు హరి ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ బాధల నేపథ్యంలో పరిటాల రవీంద్ర మొదట పీపుల్స్ వార్ వంటి ఉద్యమాల్లో చేరి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశారు. 1993లో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ఆయనను రాయలసీమలో ఫ్యాక్షన్ అరాచక శక్తులను ఎదురించడానికి ఆయుధంగా చూశారు. ఆయుధాలతో కాదు, అధికారంతో పోరాడాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారని, ఆయనే రవిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని సతీమణి పరిటాల సునీత పలుమార్లు అంటారు. టీడీపీలో చేరిన తర్వాత రాయలసీమలో పార్టీని బలోపేతం చేశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొన్నిసార్లు జైల్లో ఉండగానే భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమలో టీడీపీ బలపడటానికి పరిటాల రవి కీలక పాత్ర పోషించారు. ఫ్యాక్షన్ ముఠాలను ఎదిరించి బడుగు వర్గాలకు ధైర్యం నింపారు. ఆయన వల్లే అనంతపురం జిల్లాలో టీడీపీ బలమైందని పార్టీ కార్యకర్తలు ఆయన్ను సీమ సింహంగా భావిస్తారు. పరిటాల రవి గారంటే ఫ్యాషన్ కాదు, అప్పటి ఉన్న పరిస్థితుల్లో పెత్తందారుల్లో సామాన్యులను, బడుగు బలహీన వర్గాలపైన దాడులు, అనేక అకృత్యాలు చేస్తున్నారు. కాబట్టి వారి సామాన్యుల పక్షాన్ని నిలబడి వారిపైన అంటే పెత్తందారి వ్యవస్థ పైన పోరాటాలు చేశారు. కాబట్టి ఆ పెత్తందారి వ్యవస్థ మాత్రమే వారిని పరిటాల రవి అన్నగారిని ఇంకొక రకంగా చిత్రీకరించారు తప్పితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు కూడా ప్రజానాయకుడిగానే స్థిరస్థాయిగా నిలబడిపోయారు, స్థిరస్థాయిగా ఉంటున్నారు కూడా. ఇప్పటికి కూడా పల్లెల్లో చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండింది. అలాంటి అనేక గ్రామాలను, ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామాలని ఇరు వర్గాలను కూర్చోబెట్టి అనేక గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ లేకుండా సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామాల పేర్లు కూడా చాలా వరకు మార్చి వేరే పేరుగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే ఫ్యాక్షన్ వల్ల ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను నాశనం చేసుకుంటారనే ఒక ఉద్దేశాన్ని కనుక్కొని ఫ్యాక్షన్ వద్దు, అందరూ మీరు కలిసే ఉండండి అని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఫ్యాక్షన్ లేకుండా చేసిన అనేక గ్రామాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన ప్రజల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా నిలబడిపోతారు. పరిటాల రవీంద్ర ప్రజలకు చేసిన సేవలు అపారమైనవని, రాయలసీమలో ఆయన పేరు ఇప్పటికీ పేదల గుండెల్లో జీవిస్తోందని, పీడిత వర్గాలు, దళితులు, బలహీనులపై దాడులు, దోపిడీలను పరిటాల రవి అడ్డుకున్నారు.
ప్రజలకు భయం లేకుండా జీవించే హక్కు కల్పించారు. పెనుగొండ, ధర్మవరం, రాప్తాడు ప్రాంతాల్లో రోడ్డు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం అలుపెరగకుండా కృషి చేశారు. రాయలసీమలో నీటి సమస్యలపై పోరాడారు. సామాజిక న్యాయం, బడుగు వర్గాల రక్షణలో భాగంగా అణగారిన వర్గాలకు భూమి హక్కులు, రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో ముందుండేవారు. అప్పట్లో మొదటి మండల అధ్యక్ష ఎన్నికల్లో దళిత అభ్యర్థి ఓబన్న గెలుపుకు మద్దతు ఇచ్చారు. ఇది రాజకీయంగా ఆయన ఉనికిని చాటింది. టీడీపీని రాయలసీమలో బలపరిచి ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేశారు. పరిటాల రవీంద్ర గారిని ఈరోజు ఈ జిల్లా ప్రజలు గుర్తుంచుకోవడానికి ముఖ్యంగా ఆయన చేసిన ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు ఎప్పటికీ కూడా పరిటాల రవీంద్ర గారిని గుర్తుంచుకుంటారు జిల్లా ప్రజలు. ముఖ్యంగా ధర్మవరం ప్రజలు పరిటాల రవీంద్ర గారిని గుర్తుంచుకుంటారు. ఎందుకంటే 1993లో ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, మహిళల మీద దాడులు అయితేనేమి, అత్యాచారాలు జరుగుతున్న ప్రాంతంలో ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ధర్మవరం వచ్చి ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆ రోజు తన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులన్నిటికీ కూడా అధిగమించి ఆ రోజు జనాల కోసం ఉన్నాడు. కాబట్టి ఈరోజు పరిటాల రవీంద్ర గారిని ఎప్పటికీ కూడా ధర్మవరం ప్రజలు గుర్తుంచుకుంటారని నేను చెప్తున్నాను. పరిటాల రవీంద్ర మరణించి 21 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన ఎప్పటికీ కూడా ధర్మవరం ప్రజల గుండెల్లో ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా అతని మరుపు అనేది ఉండదు. పరిటాల రవీంద్ర ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటారు. జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం పరిటాల రవీంద్ర. అలాంటి పరిటాల రవీంద్రను ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా స్మరించుకుంటే ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పరిటాల రవి పేరు చెప్తానే తెలుగుదేశం పార్టీకి జనజీవనం పోస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరిటాల రవీంద్రను ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటూ ఘనంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పరిటాల రవి వర్ధంతిని జరుపుకుంటారు. పరిటాల రవి త్యాగాల వల్లే పార్టీ ఇక్కడ బలమైందని రాయలసీమ వాసుల నమ్మకం. ఆయన భార్య పరిటాల సునీతం ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా, కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మరియు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా ఉంటూ రవీంద్ర ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. రవీంద్ర అన్నగారు నేటికి చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. కానీ పరిటాల రవీంద్ర గారు 93లో పార్టీలో చేరినాడు. 94లోన ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే అట్లే కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చారు. కార్మిక శాఖ మంత్రి అయిన వెంటనే అనంతపురం జిల్లాకు రావాలంటే గార్ల దిన్న నుండి ఆయన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించి ఆయనకు స్వాగతం పలికి చాలామంది అక్కడ పాటలైతేనేమి, నృత్యాలైతేనేమి, గానాలైతే చేసుకుంటూ ఆటల పోటీలతోన అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చి ఆయనంటే ఒక పెద్ద మహాదేవుడుగా ప్రజలందరూ కొలిచేవారు పరిటాల రవీంద్రనాథ్ గారిని. ఆయన చనిపోయి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన కీర్తి శాశ్వతంగా నిలబడిపోయినది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా శాశ్వతంగా నిలిచాయి. తిరుమల రాయని దేవస్థానంలో దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెంటనే సామూహిక వివాహాలు కూడా చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. బీద సాధులందరినీ కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. అభివృద్ధి పథకంలో నడిపించారు. ఆయన చేసిన ఘనకీర్తి బీద వాళ్ళందరికీ చదువులు కావాలంటే గుంటకల్లో కూడా ఆయన పేరిట ఒక కళ్యాణ మండపం నిర్మించారు. మరియు వాళ్ళ నాన్న పేరిట ఒక కాలేజీ కూడా నిర్మించారు. ఆ కాలేజీలో బీద సాధులందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక పరిటాల రవీంద్ర గారు చేసిన మేలు ప్రజలు ఎన్నటికీ మరవలేరు. పరిటాల రవీంద్ర అంటే మాకు ఎంతో అభిమానం కూడా. నా పేరు చంద్రగిరి సంపత్ కుమారి, రాజదుర్గము. నేను రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి. మేము పార్టీ పుట్టిన నుండి ఎంతో అభిమానంగా పార్టీలో ఉండేవాళ్ళము. పరిటాల రవీంద్ర అన్న వచ్చిన తర్వాత మాకు ఎంతో చేతోడు వాతోడుగా ప్రతి విషయము ఆయన దగ్గర మేము చెప్పుకునేవాళ్ళము. ఆయన చనిపోయినప్పుడు మేము ఎంతో బాధపడినాము. ఆయన గురించి స్టేషన్కి పోయినాము, జైలుకి పోయినాము, జైలు నుండి విడుదలై వచ్చినాము. కానీ ఇప్పుడు కూడా ఆయన పేరు శాశ్వతంగా ఉండాలని, రేపు జరిగే 20వ వర్ధంతి కూడా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
శత్రుత్వం ఎక్కువైపోవడంతో 2025 జనవరి 24న అనంతపురంలో టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా ప్రత్యర్థి గంగుల సూర్యనారాయణ రెడ్డి అనుచరుల గ్యాంగ్ చేతులు కాల్పులకు గురై మరణించారు. సిబిఐ దర్యాప్తులు 8 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. కొందరు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు, కొందరు హత్యకు గురయ్యారు. ఈ హత్య రాయలసీమ రాజకీయాల్లో ఒక దురంత అధ్యాయంగా మిగిలిపోయింది. 2026లో వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలోని రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు రవీంద్ర వర్ధంతి సందర్భంగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అనంతపురం, ధర్మవరం టీడీపీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. పలు చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు వంటి సేవల్లో అభిమానులు, టీడీపీ నాయకులు, మంత్రులు భాగస్వాములు అయ్యారు. సోషల్ మీడియాలో పరిటాల రవీంద్రపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరణించిన మరువలేని నీ రూపం ప్రతి పేదోడి కళ్లలో కనిపిస్తూనే ఉంటుందనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాయలసీమ ప్రజల గుండెల్లో పరిటాల రవి శాశ్వతంగా, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రజా కిరీటం నేల కొరిగింది. పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ అనంతపురం ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు. అయితే ఆయన ప్రజానాయకుడిగా ఉండి ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో అలుపెరుగుని పోరాట యోధునిగా పనిచేసి ఎంతో ప్రజలకి మేలు చేశాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో చూసుకుంటే అనేక మందికి పేదలకు పెళ్ళిళ్ళు చేయటం, పేద జంటలకు పెళ్ళిళ్ళు చేయటం, పరిటాల రవీంద్ర ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సేవా కార్యక్రమాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా పరిటాల రవీంద్ర సేవలన్నీ కూడా అనంతపురం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. పరిటాల రవీంద్ర వర్ధంతి వేడుకలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాయలసీమ అంతట్లో కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. కెమెరామెన్ డేవిడ్తో నరేష్, వైకే న్యూస్, అనంతపురం. రాయలసీమ ప్రజల హృదయంలో వెలుగులు నింపిన సూర్యుడు, భూస్వాములు బూర్జువాల గుండెల్లో కదం తొక్కి వారి మదమణిచిన కొదమసింహం, ఫ్యాక్షన్ చీకట్లను చీల్చి చెండాడిన బెబ్బులి, రాజకీయ చరిత్రలో సీమసింహం, పీడిత బడుగు బలహీన వర్గాల కోసమే ఉదయించిన రవి, పరిటాల రవి. ఆయన మరణం కొందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా ఆయనంటే మరింత ప్రేమ, అభిమానం, ఆదరణ. ఇక సమాజంలో ఆయనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదంటే ఆశ్చర్యం లేదు. మరి అలాంటి అభిమాన నాయకుడి వర్ధంతి సందర్భంగా ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు హరీష్ రెడ్డి గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, మేకల వేణుగోపాల్, అనంతపురం మాజీ జెడ్పీటీసీ. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్కారం సార్. వేణుగోపాల్ గారు, అనంతపురంతో మీకు మరింత అనుబంధం ఉండి ఉంటుంది. మీరు చెప్పాలి, అక్కడ పరిస్థితులు బట్టి పరిటాల రవి గురించి అక్కడ ఏ విధంగా ఆరాధన ఉంటుంది మీరు వివరించండి. సార్ మ్యూట్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వైకే టీవీ ఛానల్కు నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ నమస్కారాలు. పరిటాల రవి అనే వ్యక్తి ఒక విప్లవాత్మకమైన వ్యక్తి, ఒక మనిషి కాదు, ఒక శక్తి అని చెప్పచ్చు. ఎందుకంటే నేను కూడా ఆయన 2000 సంవత్సరంలో పర్సనల్ గా కూడా కలిసడం జరిగింది. ఆయనతో కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడిచ్చేవారు. చాలా మంది కాని వాళ్ళు అంటుంటారు ఆయన అలా కాదు, మనిషి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఆప్యాయంగా ఇది చేసేవాళ్ళు. ఆయన ఫ్యాక్షనిస్ట్ అని మాట్లాడతారు కానీ ఎక్కడ ఆయన ఇది చేయలేదు. ఆ పొద్దు అప్పుడున్న పరిస్థితి, వాళ్ళ తండ్రి గారు అయితేనేమి, వాళ్ళ బాబాయ్ అయితేనేమి, వాళ్ళ సోదరుడు తమ్ముడు హరిని అయితేనేమి చంపడం వల్ల ఆ రోజు భూస్వాములు అక్కడ ఉన్న రైతుల మీద అయితేనేమి, బడుగు బలహీన వర్గాల అయితేనేమి, మహిళల మీద అయితేనేమి ఆకృత్యాలు చేసేప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి పేద ప్రజల కోసం నిలబడినప్పుడు ఆ రోజు హత్య చేయడం జరిగింది. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ఒక్కరే నక్సలైట్లు సానుభూతి పరుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి ధైర్యంగా నిలిచేవారు. కానీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 93లో 92, 93 మధ్యలో తెలుగుదేశంలోకి వస్తే, డైరెక్ట్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అని ఒక గొప్ప సందేశం ఇవ్వడంతో ఆయన
రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేశారు పేద ప్రజల కోసం. ఎలాగంటే కొన్ని వందల మంది ఉచిత వివాహాలు అయితేనేమి, రక్తదాన కార్యక్రమం అయితేమి, తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే భుజం మీద వేసుకుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆ రోజులో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనేక రకమైన ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఆ పొద్దు పరిటాల రవీంద్ర గారు నేనున్నాను మీకు అంటూ ధైర్యంగా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి పరిటాల రవీంద్ర అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆయన చనిపోయి ఈ రోజుకి అస్తమించిన సూర్యుడి మాదిరి 21 సంవత్సరాలైనా వందల మంది వేల మంది ఈ రోజు పరిటాల రవీంద్ర గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన వర్ధంతికి తెలుగువారు అంటే మా అనంతపూర్, రాప్తాడు నియోజకవర్గాలు, ధర్మవరం నియోజకవర్గాలు అని కాదండి, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా పరిటాల రవీంద్ర గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయన చేసిన మంచి పనులు అయితేనేమి అనేకమైనవి. అలాగే పరిటాల సునీతమ్మక్క గారు కూడా పరిటాల రవీంద్ర గారు ఏమైతే ఆశయాలను కొనసాగించాలనుకున్నారో ఆ ఆశయాల్ని పరిటాల రవీంద్ర గారు అస్తమించిన తర్వాత ఆమె భుజం మీద ఒంటరి మహిళ పిల్లలు, చిన్న పిల్లల్ని భుజం మీద వేసుకొని పరిటాల రవీంద్ర గారి ఆశయాలను కొనసాగించి ఈ రోజు కూడా ఆయన పేరుతో ఉచిత వివాహాలు చేశారు, రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ చేస్తున్నారు. నిజంగా ఈరోజు రాప్తాడులో ఇక్కడ నుండి మన పేరూరు డ్యామ్కి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా అండి పరిటాల రవీంద్ర గారు పెనుగొండ పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకుపోవాలని 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆయన జీవో తీసుకొచ్చి పరిటాల రవీంద్ర కెనాల్ అని పేరు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రతి మనిషిలోనూ ప్రతి వ్యక్తిలోనూ రైతులోనూ నాటుకుపోయి ఉన్నాడండి. కాబట్టి ఆయన పేరు నిలబెట్టి రేపు దినము అదే ఆ రోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఆ కాలువనైతేనేమి ముఖ్యంగా రైతులకి ఉపయోగపడే దాన్ని భ్రష్టు పట్టించి క్యాన్సిల్ చేయించడం జరిగింది. ప్రకాష్ రెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి నాశనం చేయడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు పరిటాల సునీతమ్మక్క గారు అయితేనేమి, పరిటాల శ్రీరామ్ గారు అయితేనేమి ఈ రోజు కాలువకి నీళ్లు తీసుకొచ్చే పనులు పునర్ప్రారంభించినందుకు పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత అంకిత భావంతో ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ పరిటాల సునీతమ్మక్క, పరిటాల శ్రీరామ్ గారు ప్రతి చోట పరిటాల ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్య అయితేనేమి, తర్వాత ఎక్కడైనా రక్తదాన కార్యక్రమం అయితే ముఖ్యంగా 2014-15 మధ్యలో ఉచిత వివాహాలు కూడా చేశారండి. అది కాక ప్రతి గ్రామంలోనూ వాటర్ ప్లాంట్లు ఇస్తున్నారండి పరిటాల ట్రస్ట్ ద్వారా. ఎక్కడైనా ఇబ్బందులు పడతారంటే అట్లా పరిటాల రవీంద్ర గారిని ఎక్కడా మర్చిపోకోకుండా మనం ఈరోజు ఇది చేస్తుంటామంటే చాలా గర్వంగా ఉంది. అలాంటి పరిటాల రవీంద్ర గారి పార్టీలో పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గర్విస్తున్నాం. ఆయన ఆశయాలను మేము కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నానండి. రైట్ వేణుగోపాల్ గారు, ఒకసారి హరీష్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. హరీష్ రెడ్డి గారు నమస్తే అండి. సార్, ప్రస్తుతం మీరు తెలుగు యూత్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పరిటాల రవి గారి వారసుడిగా యాజ్ ఎ యూత్ లీడర్గా ప్రస్తుతం శ్రీరామ్ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒక పక్కన పరిటాల ట్రస్ట్ చూసుకుంటూ కూడా అదేవిధంగా ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్గా అక్కడ ఉన్నారు ఆయన. సో ఎలా ఉంది అక్కడ ఆయన గురించిన ఎలా ఉంది పరిస్థితి అక్కడ? నమస్కారం అండి. పరిటాల రవీంద్ర గారు మరణించి ఇప్పటికి 21 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రజల్లో ఇప్పటికీ ఆయన మీద ఎంతో మమకారం, ఆప్యాయత, ఆయన మీద అభిమానం, వెలకట్టలేని అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిటాల సునీత రవీంద్ర గారు అయితేమి, మీరు అన్నట్టు ఇప్పుడు యువ నాయకులు మా పరిటాల శ్రీరామ్ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన సృష్టించిన కరోనా కష్టకాలంలో కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేసి అనంతపురం జిల్లాలోనే ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు. అదేవిధంగా విద్యనైతేనేమి ఎంతో మందికి ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందించే కార్యక్రమం. అలాగే ఇంతకుముందు మాజీ జెడ్పీటీసీ వేణున్న గారు చెప్పినట్టు
ఉచిత వివాహాలు, అలాగే గత 2 సంవత్సరాల క్రితం యువతను ప్రోత్సహిస్తూ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించి అక్కడ విజేతలకు, రన్నర్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పాల్గొన్న టీంకు క్రికెట్ కిట్లు అందించడం, వారిని ప్రోత్సహిస్తూ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పరిటాల శ్రీరామ్ గారు దూకుడుగా రవీంద్ర గారి స్వభావంతోనే దూకుడుగా వెళ్తూ ఉంటారంటారు, కానీ ఆయన మనసు చాలా వెన్నలాంటిది. ఎందుకంటే ఎవరైనా కానీ ఆపదలో ఉన్న వ్యక్తి వెళ్ళి కలవగానే, లేదంటే ఒక ఫోన్ కాల్తో స్పందించే వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు. యువత ఏ విధంగా అయితే రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారో వారికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు. ఆయన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన ఉంటూ ధర్మవరంలో నియోజకవర్గం మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు చూస్తే అక్కడ వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి ఘాట్ వద్ద ఎంతోమంది ఆయన అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి, ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అక్కడ కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజున జరుగుతుంది. కోలాటం ఆడడం అయితే ఏమైంది, అలాగే అక్కడ వారు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరితో మమేకమవుతూ పరిటాల సునీతమ్మ గారు, పరిటాల శ్రీరామ్ గారు ఈ రోజున అందరి గుండెల్లో పరిటాల రవీంద్ర గారు వేసిన ముద్రను చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారండి. రైట్. సో ఒకసారి వేణుగోపాల్ గారు, అంటే ఇది వరకు ఇందాక మీరు అన్నట్టు ఫ్యాక్షనిస్ట్ అనేది ఒక ముద్ర పడింది, అంటే ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గలవారు అని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ దీన్ని బట్టి చూస్తే, అంటే గత బ్యాక్ ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే, రవి గారి హిస్టరీలోకి వెళ్తే, రాజారెడ్డి ఎప్పుడైతే తనని మీట్ అవ్వడానికి వెళ్ళారో జస్ట్ అప్పటి నుంచి మాత్రమే ఈ ముద్ర పడింది అని భావించవచ్చా? అంతేనండి. వాళ్ళ రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ వాళ్ళు, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పరిటాల రవీంద్ర గారిని చంపాలని సూట్ కేస్ బాంబు కూడా ఇది చేశారండి. ఆ రోజు ఎక్కడ ఇది గల అసెంబ్లీలో కూడా చిటికేసి చెప్పాడు, నా జోలికి వస్తే బాగుండదని. ఆ రోజు భయపడి ఆ రోజు నుంచి ఆయనకి ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయడం జరిగింది. కానీ ఎక్కడ ఇప్పుడు గ్రామాల్లోకి రమ్మనండి, ఎవరైనా కానీ ఆయన్ని దేవుడిలా కొలుస్తారు తప్ప. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలండి. ఈ రోజు పరిటాల రవీంద్ర గారిని చూసి భయపడి ఆయన అట్లాంటి వ్యక్తి కాదు అని చెప్పడానికి ఆయన లేడు మన మధ్యలో. కానీ ఈరోజు 21 సంవత్సరాలు అయినా కూడా పల్లె, వాడ, వార్డు, గ్రామాల నుండి పరిటాల రవీంద్ర గారిని ఎందుకు కొలుస్తారండి? తెలుగుదేశం వాళ్ళు ఒక్కటే కాదండి అభిమానించేది, పేద ప్రజలు, ఉన్నతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా పరిటాల రవీంద్ర గారిని స్మరిస్తున్నారంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఎవరో పెద్ద లీడరో, ముఖ్యమంత్రో, లేకపోతే ఇంకొకరో అయితే అల్లకోలం జరుగుతుంది. కానీ ఒక్క పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పుడు మాత్రమే స్టేట్ వైడ్ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో అల్లకోలం జరిగింది. ఎందుకంటే ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తి. ఎవరికి ప్రాబ్లం వచ్చినా తెలుగువారు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నవండి పోయి వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి పరిటాల రవీంద్ర రెడ్డి. చాలా మంది ఆయన కోసం ప్రాణాలు కూడా ఆ రోజు నక్సలైట్లో ఉన్నప్పుడు వీళ్ళు అరాచ్మెంట్స్ కాదని వాళ్ళు ఏమన్నా చేశారేమో తప్ప ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. మా హరీష్ రెడ్డి గారు చెప్పినట్లు పరిటాల రవీంద్ర గారి ఆశయాల్ని శ్రీరామ్ బాబు కూడా తీసుకెళ్తున్నారు. ఆయన కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి. వాళ్ళని దూరం నుంచి చూసి చాలా మంది పరిటాల రవీంద్ర అలాంటి వాడు, పరిటాల శ్రీరామ్ దగ్గరికి ఆయన ఇలాంటి ఆయన దగ్గరికి పోయి ఒక 5 నిమిషాలు మాట్లాడితే పరిటాల శ్రీరామ్ గారి గురించి తెలుస్తుందండి. పరిటాల శ్రీరామ్ గారి తెలిస్తే పరిటాల రవీంద్ర గారు ఇలాగే ఉంటారు. ఆప్యాయతండి, దగ్గరికి వెళ్తే కలుసుకోవడం, మాట్లాడడం, నీకేం పని ఉంది చెప్పన్నా అని చెప్పడం, ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడే వ్యక్తి పరిటాల కుటుంబం అండి. పరిటాల సునీతమ్మక్క 24 hours అండి. పరిటాల సునీతమ్మక్క జనాల్లోనే ఉంటారు నిత్యం, లేదంటే వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు. పరిటాల రవీంద్ర గారి ఆ రోజు వ్యవసాయం అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. పరిటాల రవీంద్ర గారు వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నాయండి. దాంట్లో పరిటాల సునీతమ్మక్క ఈ రోజు కూడా పరిటాల రవీంద్ర గారు మధ్యకి వచ్చారంటే ఆ వ్యవసాయ క్షేత్రంలో పోయి వ్యవసాయం చేస్తున్నారంటే
వాళ్ళు పరిటాల రవీంద్ర గారిని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారండి. రైతు కూలీలు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, నిజంగా అండి అక్కడికి వెళ్తే ఆ పొద్దు అంటే అప్పుడు 93 ముందు పరిస్థితులను ఒక్కసారి ధర్మవరంలో కానీ పెనుగొండలో కానీ మనం ఒక్కసారి చూసామంటే చాలా అంటే పాత వాళ్ళకి అంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. అంటే మా తరం కానీ హరీష్ రెడ్డి తరం కానీ తెలియకపోవచ్చు. పాత తరం వాళ్ళని ఒక్కసారి అడిగామంటే అప్పుడున్న మహిళలు అయితేనేమి ఎంత ఇబ్బంది పడ్డారు, రోడ్లలో పోవాలంటే భయపడేవారు. గెస్ట్ హౌస్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అయితేనేమి, జిల్లా పరిషత్ అయితేనేమి, పలానా వ్యక్తి ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల మహిళలు కానివ్వండి ఎవరన్నా పోవడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని ఒక కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరంటే పరిటాల రవీంద్ర అండి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయడం ఎంత దారుణం అండి. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు యూత్కి ఏం చెప్తే అది వెక్కుతుంది. అలాంటిది పరిటాల రవీంద్ర గారు ఫ్యాక్షనిస్టు, ఆయన మనుషులను చంపారు అంటే అది నమ్మశక్యం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కుదరని మానవతా దృష్టితో ఆ రోజు కొన్ని ఏది జరిగాయో మనకు తెలియదు. ఆ రోజు అయితే వ్యక్తుల్ని రాజకీయంగా రౌడీజంగా వాళ్ళ ఫ్యాక్షన్ అంటే ఆ రోజు ఫ్యాక్షన్ చేస్తూ ప్రజల మీద దాడులు చేస్తున్నప్పుడు భయంకరమైన ఇది చేసేప్పుడు పరిటాల రవీంద్ర గారు వాళ్ళని ఎదుర్కొన్నారండి. ఎదుర్కొని ప్రజలకి నేనున్నాను అని నిలబడిన వ్యక్తి ఎవరంటే ఆ రోజు పరిటాల రవీంద్ర. ఆ రోజు అనంతపురం జిల్లాలో ఊరికొక రౌడీ ఉండేవారు, గేరుకొక్కరు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఈ రాజకీయ నాయకులు పోషించేవాళ్ళు, తిండి పెట్టి వాళ్ళకు అండగా నిలబడేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని ఈ అదుపు చేసిన వ్యక్తి ఎవరున్నారని మన నందమూరి తారక రామారావు గారు ఆలోచించినప్పుడు పరిటాల రవీంద్ర గారు అయితే బాగుంటుంది, ఆయన్ని బయటికి తీసుకొస్తే వీళ్ళందరూ అరాచ్మెంట్స్ ని ఆయన్ని చూసి ఇది చేయగలుగుతారని బయటికి రాజకీయాల్లోకి తీసుకొస్తే ఆయన కూడా ఆయనతో పాటు ఆయన అనుచరులు అంతా పార్టీలోకి వచ్చి ఈ జిల్లాలో ఈ మూకలందరినీ తరిమి కొట్టిన ఘనత పరిటాల రవీంద్ర గారికి దక్కుతుందండి. అలాగే పరిటాల శ్రీరామ్ గారిని కూడా చాలా మంది చాలా మాట్లాడుతున్నారండి. అదంతా కరెక్ట్ కాదు, ఇది వాస్తవము. పరిటాల శ్రీరామ్ బాబుతో ఒక్కసారి మనం మాట్లాడినామంటే ఆయన ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది అర్థమవుతుంది. అంతే తప్ప చెప్పుడు మాటలు అనేది వినకూడదండి. చెప్పుడు మాటలు వింటే చాలా దారుణంగా ఉంటుంది. ఆయన అలా చేస్తారు ఇలా చేస్తారు, ఇవన్నీ అబద్ధాలండి. మనం పరిటాల శ్రీరామ్ని ఒక్కసారి కలిసామంటే పరిటాల రవీంద్ర గారు ఎలా ఉన్నారో మనకు అదే అన్ని కూడా అసలు ఎస్ అండి రైట్. అంటే ఉన్నదానికన్నా కూడా ఎప్పుడు కూడా అన్ని కట్టుకథలు కల్పించిన కథలే కూడా బాగా ప్రచారం అయ్యాయి ఆ టైంలో. అంటే జనాల్లో అంత హీరో వర్షిప్ ఉన్నా కూడా బయటకి మాత్రం కొంచెం కట్టుకథలు అనేవి ప్రచారం అయ్యాయి. అదేవిధంగా హరీష్ రెడ్డి గారు చూస్తే ఎవరైతే పరిటాల రవి గారి తండ్రి పరిటాల శ్రీరాములు గారు ఒక కమ్యూనిజం భావజాలంతో ఆయన ఉండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఏదైతే పోరాటం చేశారో ఆ స్ఫూర్తి ఆయన నుంచి రవి గారికి కొనసాగుతూ అక్కడ నుంచి ఇప్పుడు అదే పేరు పెట్టుకున్న శ్రీరామ్ గారి వరకు వచ్చింది. ప్రస్తుతం మరి బడుగు బలహీన వర్గాల తరపు నుంచి కానివ్వండి, అణగారిన వర్గాల తరపు నుంచి కానివ్వండి, శ్రీరామ్ గారి పోరాటం ఎలా ఉంది? పరిటాల శ్రీరామ్ గారు వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్న ఆయన ఆశయాలను, తండ్రి ఆశయాలనే కాదు తాత ఆశయాలను కూడా కొనసాగించాలని బడుగు బలహీన వర్గాలు ఆ రోజున పరిటాల రవి గారు ఏదైతే వారికి అండగా నిలుస్తూ భూస్వాముల నుండి వాళ్లకు భూములను అప్పగించి రైతులకు అండగా నిలుస్తూ ఇప్పుడు వేణున్న గారు చెప్పినట్లు అరాచక శక్తులను అంతమొందించడానికి నందమూరి తారక రామారావు గారు వదిలిన అస్త్రమే పరిటాల రవి. ఈ రోజున కూడా ఎంతో మంది ఈ సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. అలాంటి వారు అన్నగారు అన్నట్టు శ్రీరామ్ గారి మీద అలాగే పరిటాల రవి గారి మీద ఏదైతే ఫ్యాక్షన్ ముద్ర వేశారో శ్రీరామ్ గారు కూడా దూకుడు స్వభావం అని అంటున్నారు. కానీ అన్నగారు చెప్పినట్టు ఆయన దగ్గరకు వెళ్తే తెలుస్తుంది. మీరన్నట్టు ఆయన ఏ విధంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారంటే శ్రీరామ్ గారు కరోనా కష్టకాలంలో సొంతంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆయన సొంతంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, అలాగే ఆయన ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి ప్రాణదాతగా నిలిచారు. అదేవిధంగా ముఖ్యంగా యువతరం క్రీడల వైపు ఆసక్తి కనపరచాలని, ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి, పరిటాల శ్రీరామ్ గారు బాబు గారు కూడా ఆయన క్రీడలు వాలీబాల్ కానీ ఇవన్నీ చాలా బాగా ఆడతారు. ఆ అంకిత భావంతోనే యువత కూడా క్రీడల వైపు ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన కూడా
పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో టోర్నమెంట్లు, క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి వారికి అండగా నిలుస్తూ ఉన్నారండి. రైట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే అంటే చూస్తున్నాం, తెలుగుదేశం హయాంలో మొత్తం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రమంతా అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ప్రస్తుతం ఆయన సతీమణి సునీతమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఎలా ఉందండి? అంటే ప్రస్తుతం అక్కడ అభివృద్ధి అంతా కూడా ఎలా ఉంది? రాప్తాడు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా అభివృద్ధి పథంలో ముందుగా దూసుకెళ్తుందండి. ఇక్కడ మా అనంతపురం రూరల్ మండలంలో అయితే ముఖ్యంగా ప్రతి గ్రామం, మేము ఎందుకంటే అర్బన్కు ఆనుకుని అనంతపురం జిల్లా టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా రోడ్లు అయితేమి, మురుగునీటి కాలువలు అయితేమి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కాకుండా అన్నగారు చెప్పినట్టు పేరూరు డ్యామ్కు పరిటాల రవీంద్ర గారి కళను సాకారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రోజున వారు ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో దానిని అడ్డుకట్ట వేశారో ఇప్పుడు తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏ విధంగా అయినా కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా పేరూరు డ్యాంను పూర్తి చేసి అక్కడ రైతులకు నీరును అందించి మరీ ఆ రోజున రవీంద్ర గారు ఏదైతే కలగన్నారో ఆ కళను సాకారం చేసే విధంగా వెళ్తున్నారు. అన్నగారు చెప్పినట్టు పరిటాల సునీతమ్మ గారు అభివృద్ధి పథంలో 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యంగా ఏ నియోజకవర్గంకు రాని విధంగా పెన్షన్లు అయితేనేమి, ఇంకా కొన్ని సబ్సిడీ లోన్లు అయితేనేమి, ఇవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా పరిటాల సునీత రవీంద్ర గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మనకు వెంకటాపురం గ్రామం నుండి ముఖ్యంగా మా అనంతపురం రూరల్ మండలం పెద్ద మండలం అయినప్పటికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి సమస్యను వింటూ వారి సమస్య పరిష్కారం దిశగా ఎల్లప్పుడూ ఉంటారు. ఇందాకనే మేము కూడా వెళ్ళాము, అక్కడికి కూడా వేణున్న గారు కూడా వచ్చారు. పరిటాల సునీతమ్మ గారైతే, పరిటాల శ్రీరాంబాబు గారైతే నివాళులు అర్పించిన తర్వాత రవీంద్ర గారికి మమ్మల్ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడొచ్చారు, భోంచేశారా అంటూ ప్రతి ఒక్కరిని వేలాది మంది, లెక్క కూడా వేయలేనంత మంది నివాళులు అర్పించడానికి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని ఓపికగా నిలబడి మాట్లాడిస్తూ, ఎంతసేపు అయినా కూడా నిలబడే ఉండి వాళ్ళని మాట్లాడిస్తూ వాళ్ళను భోజనం చేసేంత వరకు అక్కడే ఉండి మరీ పర్యవేక్షిస్తున్నారండి ఇద్దరు. రైట్. సార్ వేణుగోపాల్ గారు, ఇప్పుడే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే హరీష్ రెడ్డి గారు కూడా అంటే బడుగు బలహీన వర్గాల అప్పుడు రవి గారు దళిత వ్యక్తి ఓబన్నకి సపోర్ట్ చేసి ఆయన నిల్చోపెట్టి గెలిపించడం ద్వారా ఆ మూమెంట్ తర్వాత ఎన్టీఆర్ మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి దృష్టిలో పడి ఇటు రావటం జరిగింది. అంటే రూట్స్ అనేవి ఎప్పుడైతే పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఆయన పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తికి ఇంతటి ఆదరణ ఎప్పటికీ ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనంగా రవి గారు ఉండటానికి కారణం అదే అనుకోవచ్చు. ప్లస్ ఖచ్చితంగా ఇలా జరిగితే ఉంటుందని భావించవచ్చా? ఖచ్చితంగా అండి. మీరు చెప్పినట్లు ప్రజలకు అండగా, తర్వాత ఎవరైనా అండగా ఉండాలని అనుకుంటారు మంచిగా ఉన్న వ్యక్తి, కానీ అలాంటి వ్యక్తుల్ని ఎదిరించి నిలబడే ధైర్యం కావాలండి. ఆ రోజుల్లో పరిటాల రవీంద్ర గారి ఆ ధైర్యంతో ముందుకు వచ్చారండి. ఇక్కడ చుట్టుపక్కల పెనుగొండ అయితేనేమి, పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యులైన ధర్మవరం అయితేనేమి, రాప్తాడు అయితేనేమి, కళ్యాణదుర్గం అయితేనేమి, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నానని ఏకైక వ్యక్తి పరిటాల రవీంద్ర అండి. సింహం వలె తను కూడా నిలబడి నేను సైతం మీకు అండగా ఉంటానని నిలబడ్డ వ్యక్తి పరిటాల రవీంద్ర గారండి. అలాంటి వ్యక్తి మరొకసారి రారు. అదే ఆశయాలను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ పరిటాల సునీతమ్మక్క గారి శక్తి గురించి కూడా మీకు చెప్పాలి. పరిటాల రవీంద్ర గారి నుంచి తీసుకున్న తర్వాత పరిటాల రవీంద్ర గారు 2005లో చనిపోతే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ పొద్దు నామినేషన్ వేయడానికి పెనుగొండకి వెళ్తే, పెనుగొండలో ఆ రోజు పోలీసు వాళ్ళని పెట్టి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపించిందండి తెలుగుదేశం కార్యకర్తల్ని. అయినా ఆమె ధైర్యంగా పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా నా పిల్లలతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నాయకులు, కార్యకర్తలు కూడా అవసరమని వేసిన మహిళా శక్తి అండి. అలాగే విధంగా అభివృద్ధిలో కూడా పరిటాల రవీంద్ర గారి ఆశయాలను కొనసాగిస్తూ 2014లో జాకీ ఫ్యాక్టరీ అని ఇక్కడ రాప్తాడు దగ్గర తీసుకొచ్చారండి. జాకీ ఫ్యాక్టరీని తీసుకొని వస్తే అది 2019 అంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతసేపు దానికి కాంపౌండ్ వేసి అన్ని చేశారండి. కానీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఆ జాకీ ఫ్యాక్టరీని
తరిమి కొట్టి వాళ్ళ లంచాలు ఊబిలో దించేసి ఆ ఫ్యాక్టరీని ఎనికి పంపించిన ఘనత ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ దండి. అలే నారా లోకేష్ గారు పాదయాత్ర అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిటాల సునీతమ్మక్క, పరిటాల శ్రీరామ్ బాబు అయితేనేమి ప్రత్యేకంగా ఆ జాకీ ఫ్యాక్టరీ వల్ల చాలా మందికి మహిళలకు ఉపాధి కల్పించేది. ఈ లంచాలు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రకాష్ రెడ్డి వల్ల ఈ ఈ ఫ్యాక్టరీ ఎన్నికి వెళ్ళిపోయింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మహిళలకి మంచి ఉపాధి కల్పించే ఏదైనా తేవాలని ఒక ఉద్దేశంతో అడగడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ పోయింది, దాన్ని ఎనికి రిటర్న్ తేవాలని ఆలోచన చేశారు. కానీ అది రాకపోయేతలకే రైమండ్ ఫ్యాక్టరీని రైతులు ఈ క్లాత్ ఘనత కూడా మన పరిటాల సునీతమ్మకి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పరిటాల కుటుంబం పేదల కోసం ఎంత కమిట్మెంట్ తో ఉంటుంది. పరిటాల రవీంద్ర గారు అప్పుడు చేశారండి. ఇప్పుడు మనకి కళ్ళ ముందర కనపడుతుండేది ఇదండి. ఈరోజు చూస్తే రాప్తాడికి ఆ రోజు చెప్పారండి, ప్రకాష్ రెడ్డి గారు అయితేనే, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇక్కడ పరిటాల సునీతమ్మ గారు స్థలము మైన్ రోడ్డుకి తీసుకున్నారు, ఇది కూతురి డాక్టరు, హాస్పిటల్ కట్టుకోవడానికి చేశారని తప్పుడు ప్రచారం చేశారండి. కానీ ఈ రోజు అదే స్థలంలో రైమండ్స్ ఫ్యాక్టరీ వస్తుందంటే ఇప్పుడు ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు, ఎవరిని లేదంటే ఇదే కమిట్మెంట్. నేను చెప్తున్నది పరిటాల కుటుంబాన్ని మనం ఎందుకు విశ్వసించాలా అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. రైతులకి అయితే తాగునీటి అయితేనేమి, సాగునీరు అయితేనేమి ప్రతి క్షణము అభివృద్ధిలో ప్రతి గ్రామంలో ఈరోజు మా హరీష్ రెడ్డి గారు చెప్పినట్లు అనంతపురం రూరల్లో ముఖ్యంగా తీసుకుంటే కాలనీలు, ఎక్స్టెన్షన్ ఏరియాలు చాలా ఉన్నాయండి. దగ్గర 86,000 ఓటర్స్ అండి, 90,000 ఓటర్స్ దాకా ఉన్నారండి. ప్రతి కాలనీలోనూ సమస్యలే, రోడ్డు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి ఈ రోజుకి ఎక్కడా లేని విధంగా ఈ రోజు 10 కోట్ల పైన సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి తీసుకొచ్చిన ఘనత పరిటాల సునీతమ్మక్క గారిది దక్కుతుందండి. చాలా మందిని చూసాము, వాళ్ళు చేసుకోవడం, వీళ్ళు చేసుకోవడం, ప్రతి వర్క్ కార్యకర్తకి ఇచ్చిన ఘనత కూడా పరిటాల సునీతమ్మక్క గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నానండి. అదే కాకుండా పరిటాల రవీంద్ర గారి విశ్వాసనీయత, ఆ కమిట్మెంట్ అలాగ ఉంటుంది అని చెప్తున్నానండి. ఒక్కసారి కమిట్మెంట్ అయితే దాన్ని చూచా తప్పకుండా పాటిస్తారండి. నేనే గెలిచాము, మరి ఎందుకు పోయి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎలాగల్లా అనే ఆలోచన లేకుండా అసెంబ్లీలో అయితేనేమి కలిసినప్పుడల్లా సార్ మనము మాట ఇచ్చాము, మనం ఆ రోజు జాకీ ఫ్యాక్టరీ తెచ్చాము, పోగొట్టారు, దాని ప్లేస్ లో మనం తేవాలంటే దానికంటే జాకీ కంటే పెద్ద పరిశ్రమ తెచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ ఇది. మా సునీతమ్మక్క, పరిటాల శ్రీరాము, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలుగుతున్నానండి. పరిటాల కుటుంబం అంటే అంత కమిట్మెంట్ తో పేదల కోసం ఉంటారని తెలియజేస్తున్నానండి. ఎస్ అండి. అయితే రైట్, అప్పుడు 2004 తర్వాత మారిన గవర్నమెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తనకు సెక్యూరిటీ పెంచమని కూడా రవి గారు అభ్యర్థన చేయటం జరిగింది. థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది, సెక్యూరిటీ పెంచండి అని అడగటం జరిగింది. కానీ ఉన్న గన్మెన్స్ని కూడా తొలగించి ఐదుగురిలో ముగ్గురిని తొలగించేసి ఇద్దరిని మాత్రమే ఉంచడం జరిగింది అప్పటి ప్రభుత్వం. ఆ రోజున ఆ చర్యలు చేపట్టకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆ రోజు ప్రత్యుత్తరులు కాదండి చంపిండేది పరిటాల రవీంద్ర గారిని. గవర్నమెంట్ కక్ష కట్టి, గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా వాళ్ళను అధికారాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ చంపిందండి. గవర్నమెంట్ హత్యగానే మనం దాన్ని వర్ణించాలండి. నిజంగా ఈరోజు పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఉండింటే ఇంకా ఎన్నో, మనం ఉదాహరణకి రామగిరికి వెళ్తామండి. రామగిరికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ చూపిస్తామండి. తిరుపతి దేవస్థానం ఒకటి నిర్మించారండి పరిటాల రవీంద్ర గారు. అది చూస్తే అక్కడికి పోతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్యాక్షనిస్ట్ కి ఏంటంటే ఇలాంటి రావడం ఏందండి అనిపిస్తుంది. ఫ్యాక్షనిస్ట్ కాదండి, అక్కడ పోతే దైవ చింతన కూడా ఎంత ఉంది ఆయనకి అనేది తెలుస్తుందండి. వెంకటేశ్వర స్వామికి అక్కడ కళ్యాణ మండపం కట్టి, కొండ మీదకి రోడ్డు వేపించి, అక్కడ కళ్యాణ మండపం, గుడిని ఏర్పాటు చేసి, తర్వాత గుడి కింద ఆయన ఆశయ అంట, పరిటాల సునీతమ్మక్క గారు చాలాసార్లు నాతో చెప్పారు, అక్కడ
ఒక విద్యా వ్యవస్థని ఒక స్కూల్ని తేవాలని అప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత వివాహాలు చేసేటప్పుడు వచ్చాడండి. అప్పుడు ఓకే. 2004 1116 ఉచిత వివాహాలు చేశారండి. ఆ రోజు వచ్చారండి. వచ్చేప్పుడు సార్ ఇక్కడ మాకు స్కూల్ కావాలా సార్, ఇక్కడ స్కూల్ కడితే ఇక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్నప్పుడు అది శాంక్షన్ ఇచ్చారండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఇది చేశారు. 2014 తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత అక్కడికి తీసుకొచ్చారు. ఈ పొద్దు మేము అక్కడికి వెళ్తే పరిటాల సునీతమ్మకు అదే చెప్తారు, ఇదే కమిట్మెంట్ తో మీరు కూడా ఈ స్కూల్కి ఏమైనా చేయండి అంటారు. మేము కూడా పోయినసారి పోయినప్పుడు మేము కూడా చందా ఇచ్చాము. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు అంత కమిట్మెంట్ తో ఉండేవాళ్ళండి. విద్య మీద అయితేనేమి చదువుకు ముఖ్యంగా ఆయన దగ్గర ఆయన సమకాలికులు చెప్తుంటారండి, చదువుకున్న వాళ్ళంటే ఆయనకి చాలా అభిమానం అంటండి. పిలుచుకొని అప్పుడు జిల్లా పరిషత్కి అధికారాలు ఉండేవండి. టీచర్ పోస్ట్ అయితేనే చదువుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే స్వయంగా అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అయితేనేమి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయండి, వీళ్ళకి బాగా చదువుకున్నారని చెప్పి ఉద్యోగాలు ఇప్పించిన గత కూడా అప్పుడు పరిటాల రవీంద్ర గారు ఉండారు అని అన్ని చాలా మంది చెప్తుంటారండి. అంటే మేము వాళ్ళతో కలుస్తుంటాము కాబట్టి పాత వాళ్ళు కూడా కలుస్తారండి. పరిటాల రవీంద్ర గారితో ఉన్నప్పుడు పరిటాల చెమనన్న జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయనతో కూడా మాకు చాలా అనుబంధం ఉండేది. నేను అప్పుడు జెడ్పీటీసీ ఉండేది. ఆయన కూడా పరిటాల రవీంద్ర గారి గురించి చెప్పేవారు, చాలా బాగా చెప్పేవారు. పరిటాల చెమన్ గారిని మీరు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోండి అని చెప్పారు, చంపుతారు మీరు వెళ్ళండి అని. అంటే ఆయన నాకు స్వయంగా చెప్పడం చెమనమ్మ గారు. అంటే నన్ను పొమ్మంటావు ఏముంది, 2 లక్షలు ఏదో ఉంటే డబ్బు ఇచ్చి పొమ్మంటారు, నేను పోనని ఇంట్లో పోయి కూర్చుంటే ఆయన జీప్ వేసుకొని వచ్చారంటే పోలేదంటే వేణుగోపాల్ గారు రైట్. మనతో జాయిన్ అవటానికి పురుషోత్తం గౌడ్ గారు ఉన్నారు, శ్రీశైలం పురుషోత్తం గౌడ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వారితో కూడా మనం మాట్లాడదాము. రైట్. నమస్తే పురుషోత్తం గౌడ్ గారు, వెల్కమ్ టు వైకేటీవీ స్పెషల్ ప్రోగ్రామ్. సార్, అదే పరిటాల రవి గారు 21వ వర్ధంతి సందర్భంగా ఈరోజు డిస్కషన్ జరుగుతోంది. సో మరి టీడీపీతో ఎస్పెషల్గా పరిటాల రవి గారికి ఉన్న అనుబంధం గురించి కానివ్వండి, ఈ రోజు వరకు రవి గారి మీద ప్రజలకు ఉన్న అభిమానం, ఆరాధన కానివ్వండి, ఒకసారి మీ మాటలో తెలియజేయండి. నమస్కారం మేడం. ఈ డెబిట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి అందరికీ నమస్కారాలు. ఈరోజు 21వ వర్ధంతి సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులర్పించాం. ఈరోజు ఉదయం నుంచి, ఎందుకంటే అర్లీ మార్నింగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పేదలకు అందరికీ అల్పాహారం విందు కావచ్చు, పార్టీ ఆఫీస్కు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించేది కావచ్చు, ఆసుపత్రిలో బ్రెడ్లు పండ్లు పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, దాదాపు ధర్మవరం పట్టణంలో 7 చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పరిటాల రవీంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా మహానాయకుడైన మహనీయుడు. ఎందుకంటే 1991లో ఇక్కడ ధర్మవరం పట్టణంలో భయంకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఆ రోజు నా వయసు 21 సంవత్సరాలు మేడం. ఆ రోజు మహిళలు బయటికి రావాలంటే కూడా భయపడే రోజులవి. అటువంటి సమయంలో పరిటాల రవీంద్ర గారు ఒక ఆశా కిరణంలా ఒక ఆయన పెనుగొండలో ఎమ్మెల్యే అయినా కూడా ధర్మవరం నియోజకవర్గంలో అరాచక శక్తులన్నింటినీ ఆ రోజు పీతమనిచి ధర్మవరం నియోజకవర్గంలో, ఎస్పెషలీ ధర్మవరం పట్టణంలో శాంతి వాతావరణం, శాంతి కుసుమాన్ని చేసిన దాంట్లో ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము ఇంత ప్రశాంతంగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఆ మహనీయుడు పరిటాల రవీంద్ర గారే. ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత ఆయన. ఎంతో మంది కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలు, అన్ని ఫ్యాక్షన్ గోడలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ ఒక చోటుకు తీసుకొని వచ్చి ఆ ఫ్యాక్షన్ నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఇప్పుడు మన ధర్మవరం నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్, ఇప్పుడు ప్రశాంతంగా అందరూ హాయిగా ప్రశాంతంగా ఉన్నారంటే పరిటాల రవీంద్ర గారే. కాలక్రమేణా ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు 2005లో అక్కడి నుంచి ఆమె ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 2019లో ఓటమి తప్ప ఇప్పటి వరకు ఆ రాప్తాడులో కావచ్చు, పెనుగొండలో కావచ్చు,
ఈ అనంతపురం జిల్లాలో మొత్తం మన పరిటాల రవీంద్ర గారి వెంటనే ఉన్నారు మన అనంతపురం ప్రజలందరూ. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన ఆశయాలు కూడా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పరిటాల శ్రీరామ్ గారు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా చాలా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పరిటాల రవీంద్ర గారు ఒక చరిత్ర, ఆయన చరిత్ర కూడా మర్చిపోదు. ఆయన ఆశయాలను కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. తెలుగుదేశం పార్టీని ఒకప్పుడు అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయించారు. ఆయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు పార్టీనే ఒకసారి మొత్తం అన్నిటిని స్వీప్ చేయించి పార్టీకి అండగా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. ఆయన ఆశయాల్ని తప్పకుండా మేమందరము ముందుకు తీసుకెళ్తాం. ఎస్ పురుషోత్తం గారు, మీరు అన్నట్టు ఆయన పరిటాల రవి గారు ఎప్పుడైతే ఆ ఫస్ట్ టైం అధికారం చేపట్టారో, కార్మిక శాఖ మంత్రి ఎప్పుడైతే అయ్యారో, ఆ తర్వాత ఆయనకు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అపోజిషన్ కానీ అప్పటికే ప్రత్యర్థులు ఎవరైతే వైరంగా ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ పని అయిపోయింది అని అనుకున్న టైంలో ఆయన దానికి విరుద్ధంగా ఆలోచించి ఫ్యాక్షన్ వర్గాల మధ్య రాజీ కుదిర్చడానికి ఆల్రెడీ వెలివేయబడ్డ వాళ్ళకి పునరావాసం కల్పించే చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి మాస్లో ఎస్పెషల్గా అణగారిన వర్గాల్లో ఎక్కువ ఫాలోయింగ్ అయితే తీసుకొచ్చాయని అనుకోవచ్చు మనం. అవును, కరెక్ట్ మేడం. ఎందుకంటే మనకు ఇక్కడ మొత్తము ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువ చాలా మంది పేదలు, బడుగు, బలహీన వర్గాలు, వ్యవసాయం ఆధారిత కుటుంబాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఇక్కడ కొంచెం చిన్న చిన్న గొడవలు, అన్నదమ్ముల గొడవలు కావచ్చు, ఆస్తుల గొడవలు కావచ్చు, ఈ గొడవల్లో చిన్నతో కొంతమందిని ఆశ్రయించి ఆ ఫ్యాక్షన్ తగులుకొని చాలా మంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళలో పరిటాల రవీంద్ర గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయన ఇంటి కోసము, ఆయన కోసము మరణించలేదు, పార్టీ కోసం. కొంతమందికి ఒకరికి మంచి చేసింటారు, కొంతమందికి ఒకవేళ చెడైపెట్టారేమో కానీ అందరినీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉండే ఫ్యాక్షన్ అంతా ఆయన హయాంలోనే తగ్గించారు మేడం. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు ధర్మవరం ప్రాంతంలో కూడా వచ్చి నా వయసు 21 సంవత్సరం కూడా ఆయన ఇక్కడ మన ఆర్ఎన్బి బంగ్లాలోకి అందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి రాజీ చేసిన పంపించిన కాలాలు కూడా చాలా మేము ప్రత్యక్షంగా చూసాం. కాలక్రమేణా ఇప్పటికి ధర్మవరం నియోజకవర్గంలో కావచ్చు మాకు ఎక్కడే కానీ ఈ యొక్క ఫ్యాక్షన్ భూతం అనేది తీసివేయడంలో ఆయన చేసిన మర్చిపోలే మేడం, తప్పకుండా. సుధీర్ గారు, ఒకసారి అంటే ఇదివరకు ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు, ఎస్పెషల్గా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంటే ఫర్దర్గా యాజ్ ఎ యూత్ లీడర్గా మీరు శ్రీరామ్ గారికి ఎటువంటి రాజకీయ భవిష్యత్తును ఆశిస్తున్నారు? సతీష్ హరీష్ రెడ్డి గారిని అడుగుతున్నాను. హరీష్ రెడ్డి గారు, శ్రీరామ్ గారు ఏదైతే ఆ రోజున ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి అందరూ బయటికి వెళ్తున్న తరుణంలో ఇక్కడ ధర్మవరం నియోజకవర్గ ప్రాంత ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆదేశించిన వెంటనే, పరిటాల సునీతమ్మ గారు కూడా తెలిపిన వెంటనే పరిటాల శ్రీరామ్ గారు రోజున తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా తీసుకుని ఆయన అడుగు ముందుకేశారు. అదేవిధంగా ఆ రోజున ఆయన ముందుకేసిన అడుగు వెనకడుగు వేయకుండా ఆ రోజున ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనను అడ్డుకుంటూ ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నో ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా చివరి నిమిషంలో బీజేపీతో ఎన్డీఏ కూటమి పొత్తు కుదుర్చుకోవడంతో టికెట్ కేటాయించకపోయినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ ఆయన ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఆయన పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారానే కాకుండా ఆయన సొంత ఖర్చుతో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ ధర్మవరం ప్రాంతంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారంటే ఆయన పరిటాల శ్రీరామ్ బాబు గారు ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తారన్న దానికి నిదర్శనం. అందుకోసం ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, యువ నాయకులు నారా లోకేష్ గారు, పరిటాల శ్రీరామ్ బాబు గారికి భవిష్యత్తులో మంచి ఒక ఉన్నత స్థానానికి
అధిరోహించేలా ఒక పదవి ఇవ్వాలని, మేము కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని, అదేవిధంగా మా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతమ్మ గారిని ముఖ్యంగా త్వరలో మంత్రిగా చూడాలని, ఆ మంత్రి స్థానంలో మరింత మా రాప్తాడు నియోజకవర్గం అలాగే పరిటాల శ్రీరాంబాబు గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ధర్మవరం నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని ఆశిస్తున్నామండి. రైట్. సో వేణుగోపాల్ గారు, ఒకసారి అంటే ఎప్పుడైతే యువగళం పాదయాత్రతో ముందు నడిపారో మినీ మహానాడు, ఎస్పెషల్గా శ్రీరామ్ గారి స్పీచ్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలు ఎంతో ప్రభావితం చేశాయి. సో ఇలాంటి వ్యక్తి టీడీపీకి కానివ్వండి, టీడీపీ ఆశయాల్ని అదేవిధంగా పరిటాల రవి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు? ఖచ్చితంగా అండి, ఆయన ఇదే పంతాలో ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఈ తాత్కాలికంగా కొన్ని సమీకరణల ద్వారా ధర్మవరంలో టికెట్ రాకపోవడం, అయినా కూడా ఆయన పార్టీ కార్యకర్తలను వదులుకోకుండా మా అమ్మ ఎమ్మెల్యే రాప్తాల్లో గెలిచింది, నేను ఇక్కడ ఉంటాను అనుకోకుండా ధర్మవరంలోనూ ఉండి కార్యకర్తలకు అండగా నిలబడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నారా లోకేష్ అయితేనేమి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఖచ్చితంగా ఆయన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఆతృత రాప్తాడు, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఎక్కువగా రాయలసీమ నుండి ఆయన అభిమానులు అయితేనేమి, అలాగే ఈ శ్రేయోభిలాషులు పరిటాల కుటుంబ శ్రేయోభిలాషులు అంతా కోరుకుంటున్నాం. ఆయన త్వరలోనే ఆయనకి ఒక మంచి ఫస్ట్ విడతలో రాకపోయినా సెకండ్ విడతలో ఆయనకి ఉన్నతమైన క్యాబినెట్ హోదా కలిగిన పదవి ఏదైనా ఇస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా నెక్స్ట్ కి ఎమ్మెల్యే మంత్రి అవుతారు. తండ్రి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, తల్లి ఎమ్మెల్యే మంత్రి అయింది. ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారు కూడా ఇక ఏదైనా ఎమ్మెల్సీనా లేకపోతే ఎమ్మెల్యేగానే ఇచ్చి మంత్రిగా చూస్తామనే ఆశ ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఇంతమంది కుటుంబంలో తాతగారు అయితేనేమి, చిన్న తాతగారు అయితేనేమి, చిన్నాన్నగారు అయితేనేమి, వాళ్ళ తండ్రి గారు, నలుగురిని పోగొట్టుకున్న కుటుంబం కాబట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని విషయాలు ముఖ్యంగా మనతో పాటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా పరిటాల కుటుంబం మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశ ఖచ్చితంగా ఉందండి. అది త్వరలోనే నెరవేరితే అనంతపురం జిల్లా, రాయలసీమ అంతా హ్యాపీగా ఉంటారు. ఆయనకు ఒక పదవి ఇవ్వాలని, అంటే పరిటాల శ్రీరామ్ గారు అయితే ఎప్పుడు నాకు ఈ పదవి కావాలా, ఆ పదవి కావాలా, పదవి ఉంటేనే సేవ చేస్తాననే ఆలోచన లేదు పరిటాల సునీతమ్మక్క గారికి కానీ, పరిటాల శ్రీరామ్ గారికి కానీ వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు అయితేనేమి అనేక కార్యక్రమాలు ఉంటుందని తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి మీ వీకే టీవీ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు 5 ఏళ్ళ నుండి కష్టపడ్డాం, గత 5 ఏళ్ళ నుండి కూడా పరిటాల కుటుంబం 2 నియోజకవర్గాలు భుజాన వేసుకొని ఇది చేశారు. ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారికి త్వరలోనే ఏదైనా మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. యువ నాయకులకి లోకేష్ గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, అండ్ థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.